I love you. I love you. I love you. I love you, madam. I love you. Why I love you? I love you. వద్దు. I love you. హాయ్ గాయ్స్, అందరు చెప్పేది నేను చెప్తున్నాను ఏంటంటే బతకాలంటే బయటికి వెళ్ళకండి. ఓన్లీ జస్ట్ 6 crores జనాభా ఉన్న ఇటలీ పరిస్థితి చూస్తున్నారు కదా. సో 130 కోట్ల జనాభా ఉన్న మన ఇండియా గురించి ఒకసారి ఆలోచించండి. బయటికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు. కరోనాకి వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. సో ఇంట్లోనే ఉండండి 21 days, ఓకే. అండ్ నాకు కూడా ఇంట్లో టైంపాస్ కావట్లేదు, అందుకే మన పాత వీడియోస్ అన్నిటిని కలిపి ఒక వీడియో చేశాను. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో వీడియో చూడండి. తెలియదు ఏమో నాకేం తెలుసు ఎవరు మీరు అసలు? నేను తెలియదు. అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడిక్కడ తిరుగుతున్నారు. ఏం వాక్ అసలు? నేను వెళ్ళిపోతా, కొంచెం ఒక 5 minutes టైం ఇస్తారు నాకు. ఏంటి చెప్పండి. యాక్చువల్లీ మీరు H&S బ్లాక్లో ఉంటారు కదా, అంటే ఇక్కడే స్టడీ చేస్తున్నారు కదా. నేను ఆర్ట్స్ కాలేజ్లో ఉంటాను అనమాట. సో 2 months నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. 2 months నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. నాకు తెలియదు చాలు ఎవరు అప్పటి నుంచి ఎవరు అసలు మీరు ఏంటిది ఏమన్నా ఎందుకు ఇట్లా కామెడీ చేస్తున్నారు? సీరియస్లీ నేనెందుకు చంపేసు ఇటు సైడ్కి రండి. యాక్చువల్లీ మీకు టిక్టాక్లో ఇది మాట్లాడదాం అనుకున్నాను. మీకు టిక్టాక్ వీడియోస్ నేను యూఎస్లో ఉండి చూస్తాను, చాలా అంటే చాలా బాగుంటాయి. రియల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. లవ్ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ఏం కాదు, ఒక అమ్మాయిని లవ్ చేసిన, సో తను వదిలేసింది. సో ఇట్లా మీ వీడియో చూస్తుంటాను, ఆ డైలాగ్స్ అబ్బాయిల మీద అబ్బో చంపేస్తారు తెలుసా నిజంగా. హాయ్ మేడం, నమస్కారం. నమస్కారం. యాక్చువల్లీ మీరు ఇదే అరుణోదయ స్కూల్లో టీచింగ్ చెప్తారు కదా. అవును అవును. సో 4th క్లాస్లో మా అన్న కొడుకు చదువుకుంటున్నాడు, కార్తీక్ అని. సో వాడిని రోజు నేనే డ్రాప్ చేస్తాను అనమాట, స్కూల్కి డ్రాప్ చేయడం పికప్ చేయడం నేనే చేసుకుంటాను. సో ఎలా ఉన్నా? యా సూపర్ సూపర్. మా ఫ్రెండ్ జయసూర్య, శ్రవంతి చెప్పాం కదా. ఓకే ఓకే రైట్. హాయ్ సాయి, నమస్తే. హాయ్, మీకు పెద్ద ఫ్యాన్ని నేను. హలో హాయ్. అరే మీకు పెద్ద ఫ్యాన్ని. యాక్చువల్లీ మాది మిర్యాల కూడా. ఇది అదిరింది షో ఇక్కడ జరుగుతుందని తెలిస్తే ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీకు చాలా పెద్ద ఫ్యాన్ని నేను. ఈ వీడియోలు చూస్తుంటా జబర్దస్త్లో, మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్గా అదిరింది షోలో చేస్తున్నారు కదా, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే అన్న. యా నేనే అన్న. సో మా ఫ్రెండ్ అన్న, నేను అమ్మాయి యాక్చువల్లీ అమ్మాయి చెప్పడం వల్లనే మిమ్మల్ని పిలిచాను. సో ఇక్కడ రా అన్న, కొంచెం సైడ్. హాయ్ జాను. హాయ్ హలో. ఎప్పుడు వచ్చావు? అరే కొంచెం చిన్న పని ఉండే, లేట్ అయింది. పని ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? లేదు అయిన తర్వాత పిలాల్సింది కదా. లేదు నేను నాకు అట్లా అవుతుంది అనుకోలేదు, నేను వద్దామని అనుకున్నాను. సారీ ఓకేనా. యాక్చువల్లీ ఇప్పటివరకు ఇలా ఏ ఒక్క అమ్మాయితో మాట్లాడలేదు. ఇన్ని రోజులు మీతో మాట్లాడుకోవడానికి కారణం నాకు భయం అనమాట, అమ్మాయిలతో మాట్లాడాలంటే. నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా. సో ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఈ టైంలో మేము ఇక్కడ ఉంటామని మీకు ఎట్లా తెలుసు? నేను చూస్తుంటాను, మేము రోజు డైలీ. మరి మా అక్క అని తెలుసా? ఎందుకు మాట్లాడారు? లేదు నేను జస్ట్ ఇలా వస్తుంటే ఏం మాట్లాడలేదు. బ్లాక్ అని అడిగితే చెప్తాను అవును అని. అప్పటి నుంచి ఇక్కడే జరుగుతుంది, నాకు తెలియదు. బాగానే మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు మీరు రీసెంట్గా స్టేటస్లో ఒక డైలాగ్ పెట్టారు కదా, నిన్ననే ఒక స్టేటస్లో ఒక డైలాగ్ ఏదో పెట్టారు, ఒకసారి చెప్పండి నా కోసం. మర్చిపోయాను, మళ్ళీ అడుగుతావేంటే? ఒకరికి నచ్చిన వెంటనే ప్రపోజ్ చేయకపోతే తనని ఎక్కడ మిస్ అవుతామని డౌట్, కానీ ఇంకొకరికి సడన్ గా ఐ లవ్ యూ అంటే ఏం చెప్పాలని కన్ఫ్యూజ్. అబ్బాయికి వెయిట్ చేయే ఓపిక ఉండాలి, అమ్మాయికి అర్థం చేసుకునే మనసు ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ అందంగా ఆనందంగా ఉండాలి. అమ్మాయిలు ఎంట పడుతున్నాడు ఈ ఏజ్ లోనే కొంచెం నిజంగా సీరియస్లీ మేడం, కొంచెం వాడిని కొంచెం కంట్రోల్ చేసి కొంచెం మంచి చదువు చెప్పండి. అండ్ రోజు నేను వాడిని పికప్ చేయడం డ్రాప్ చేయడం ఈ ప్రక్రియలో ఒకరోజు నేను మిమ్మల్ని చూశాను మేడం. ఇప్పుడు చూశాను. సో మా అన్న కొడుకు కూడా చెప్పాడు అనమాట, బాబాయ్ నాకు పిన్ని కావాలని చెప్పేసి మీ వైపు చూపించాడు. సీరియస్లీ మేడం, నాట్ జోక్ కాదు. నేను చెప్పేది వినండి మేడం. అప్పటి నుంచి వాడు నాకు ఫస్ట్ టైం వాడి జీవితంలో ఒక చిన్న కోరిక అడిగాడు, బాబాయ్ నాకు ఒక పిన్ని కావాలని చెప్పి మీ వైపే చూపించాడు మేడం. సో అప్పటి నుంచి నేను కూడా ఫిక్స్ అయిపోయాను, మీరే వాడికి పిన్నిలా ఉండాలని చెప్పేసి. మీరు ఏమైనా కామెడీ చేస్తున్నారా? లేదు మేడం, సీరియస్. కోహోడ్లో నుంచున్నవి వచ్చి ఎవరైనా చెప్తారా ఇలా? లేదు మేడం, మిమ్మల్ని యాక్చువల్లీ నేను 3 months నుంచి ఫాలో చేస్తున్నా మేడం.
కాకపోతే మిమ్మల్ని చెప్పడానికి నాకు భయం అయింది. అంటే నేను ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడాను నేను కాలేజీలో కూడా ఎవరితో మాట్లాడ మామూలుగా. సో ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడాను, కొంచెం షివరింగ్ వస్తుంది. ఆ పైగా డాక్టర్ అంటున్నారు. సో అది సెకండ్ ఇయర్ అని చెప్పాడు. సెకండ్ ఇయరేనా? ఓకే ఓకే. మీ ఫొటోస్ నాకు పంపించాడు 4-5 చూసి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం మీ గురించి, మీకు తెలియదు. ఇప్పుడు చెప్పకరా బాబు, అది కొడతాం. ఏం కాదు, ఎప్పుడు మీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం, మేము కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చేయలేకపోయింది వేరే వాళ్ళు చేస్తున్నారంటే నాకు ఇష్టం. పైగా మా ఫ్రెండ్ కదా, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మీరు, సో ఇట్లా కలిసి ఒకసారి మాట్లాడదామని చెప్పేసి. యా కంపల్సరీ. నేను మా ఫ్రెండ్స్ అని చాలా మందికి వాళ్ళందరూ చూస్తారు నార్మల్గా మీ వీడియో. మిమ్మల్ని మీరంటే అందరికీ తెలుసు, 2 స్టేట్స్లో మీ అందరికీ తెలుసు కాబట్టి ఎవరికి చూడమని చెప్పాల్సిన అవసరం లేదు. సో రియల్లీ నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. ఐఎమ్ సో మచ్ ఎక్సైటింగ్. అంటే నేను వెళ్ళాలి నేను కేక్ కూడా తీసుకుని వచ్చినాం. చంపేస్తుందన్న బాబు, నైట్ నుంచి కలవాలి అని. అవునన్నా, కేక్ తర్వాత కట్ చేద్దాం. కొంచెం మాట్లాడాను నీకోసం, ఎప్పటి నుంచి చూడు సిగ్గుపడుతుంది నిజంగా. కాదు, మీరంటే ఎంత ఇష్టం నాకు అసలు. నేను ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు నిజం అంటే, మీరు ఇప్పుడని కాదు, మీరు అక్కడ షో చేశారు కదా మీరు, బట్ అప్పటి నుంచి చూస్తున్నాను. అంటే అమ్మాయి కొంచెం తెలుగు కొంచెం అసలు తెలుగు రాదు నిజం చెప్పాలండి. నేను ఇక్కడి నుంచి కాదు. నేను ఎట్లా తెలుసు నీకు తెలుగు రాకపోతే? నేను షో చూసినా మీది, కూర్చోండి. మీ షో చూస్తే అప్పుడు మీరు ఎంత నచ్చారు నాకు అంటే, అయితే నేను ఆ షో చూడాలంటే తెలుగు అర్థం అవ్వాలి కదా నాకు, అందుకే నేర్చుకున్నాను. ముక్కలు మాట్లాడుతున్నా కానీ ఆ ఫీలింగ్స్ అయితే రియల్. అన్న నీ షో చూసే సగం తెలుగు నేర్చుకున్నాను ఒక మాటలో చెప్పాలంటే. నిజంగా తెలుగు నేర్చుకున్నా. నిజంగా అన్న, నేను నమ్మాలి అది. అరే నిజమన్నా కానీ ఐ లైక్ యూ సో మచ్. ఎందుకు పిలిచావు, రీజన్ చెప్పు. చెప్తా ఒక్క 5 minutes టైం ఇవ్వలేవా నాకు? ఆల్రెడీ 6 monthsగా ఒక కాల్ చేస్తే రెస్పాండ్ ఉండదు, మీట్ అవుదామని అంటే రెస్పాండ్ ఉండదు. అయినా ఇన్నిసార్లు కాల్స్ చేస్తే ఒక్కసారి కూడా నేను రిప్లై ఇవ్వలేదు. నువ్వు పిల్లగా నేను వచ్చాను, నాకు చెప్తే నేను కొట్టుకోవాలి. అరే అలా సేఫ్ వెయిట్ చేయించావు నువ్వు. సారీ, వేరే పని ఉండదు అనుకుంటున్నావా ఏంటి? అరే కొంచెం ఎందుకు ఫైర్ అవుతున్నావు? అటు సైడ్ మొత్తం తిరిగేసిపోతాం. లాంగ్ కట్లో నాకు యాక్చువల్లీ షార్ట్ కట్స్, ఐ హేట్ షార్ట్ కట్స్ అన్నమాట. ఐ వాంట్ టు. సో నేను కొత్తగా ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా ప్రపోజ్ చేస్తా అంటే, ఒక్క నిమిషం. ఏటీఎం తోటి ఐ లవ్ యూ. ఏటీఎం అంటే ఇట్లా లేదు, అది యాక్చువల్లీ ఏదో కొత్తగా ఏదో ప్రపోజ్ చేద్దామని చెప్పేసి. చేయకండి ఇప్పుడు మీరు. సరే లైట్ ఐ లవ్ యూ. అరే రియల్లీ ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అసలు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అరే తిట్టకండి, నాకు తిడితే అసలు మంచిగా బీపీ లేస్తుంది నాకు. ప్లీజ్ డోంట్, అదో ప్రేమగా మాట్లాడండి, తిట్టకండి ఓకే? అంటే ఫైనల్గా ఏంటంటే ఐ లవ్ యూ. రియల్లీ ఐ లవ్ యూ. నవ్వారు అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. పిచ్చా సీరియస్? మీరు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా? ఐ లవ్ యూ తెలుగులో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. నాకు అర్థమవుతుంది. ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్. ఓకే, నాకంతా ఇంగ్లీష్ రాదు, అందరు అంటూ ఉంటారు అదే. సో ఐ లవ్ యూ. ఇప్పుడు అదంతా నాకెందుకు చెప్తున్నారు? ఎమోషనల్ అనమాట. సో రియలీ ఐఎమ్ లవింగ్ యూ. మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే భయం అవుతుంది మళ్ళీ కొడతారేమోనని. లేదు ఇక మీరు ఒక మాట చెప్తారు కదా, అబ్బాయిలు తాగేదంతా అమ్మాయిల కోసమే, తాగినా కూడా ప్రేమగా చూసుకునేది అమ్మ మాత్రమే. నా విషయంలో మీరు ఆ అమ్మ అవ్వాలనుకుంటున్నాను నేను. టేక్ యూ ఓన్ టైమ్ మ్యామ్, నో ప్రాబ్లం. 2 minutes వెళ్ళిపోతా, 2 minutes 2-3 minutes. సో రియలీ ఇంకే ఏం మాట్లాడో అర్థమవుతుంది. ఐ లవ్ యూ నిజంగా, సీరియస్లీ ఐఎమ్ లవింగ్ యూ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. నిజంగా ఏదో ప్రిపేర్ అయిన ఏదో డైలాగ్ ఏదో చెప్తామని ఒక్కటి కూడా గుర్తుకొస్తలేదు. సో ఏమంటారు మరి చెప్పండి ముఖం మీద. నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నీకు టైం మేడం. ఐ లవ్ యూ మేడం, పెళ్లి చేసుకోండి మేడం. ఐ లవ్ యూ మేడం, పెళ్లి చేసుకోండి మేడం. మీరు ఏం మాట్లాడుతున్నారు? రియల్లీ మేడం, సీరియస్. మీరు జోక్ కాదు మేడం. కావాలంటే మా కార్తీక్ రేపు 4th class కదా, వాడిని క్లాస్లో నిలబెట్టి అడగండి మేడం. అరే మీ బాబాయ్ నన్ను లవ్ చేస్తున్నాడు అని అడగండి, చెప్తాడు మేడం వాడు కూడా.
ఎందుకు మేడం మీకు ఎందుకు నవ్వు వస్తున్నావు, ఎందుకు నవ్వుతున్నారు? ఇక్కడ రోడ్ మీద వచ్చి మీరు ఇవి అన్ని చెప్తే నవ్వు రాదా? ఏమైనా జోక్ చెప్తున్నారా మీరు? ఇక్కడ నవ్వు వస్తుంది. మరి తెలుగు రాదా మేడం? మాట్లాడుతున్నా కదా. అంటే కొంచెం ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం. సీరియస్లీ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఐ లవ్ యూ మేడం. పెళ్లి చేసుకుందాం మేడం. ఎవరైనా మీ మాట వింటే మీకు పిచ్చిమంటారు. ప్లీజ్ మేడం, నా పిచ్చి కాదు మేడం, ప్రేమ మేడం. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. వద్దు, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ మేడం, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హలో హలో, ఆగండి వినొచ్చు కదా. అరే స్టెథోస్కోప్, అరే ఆగ, స్టెథోస్కోప్ ఉంది, హార్ట్ పేషెంట్స్ చెక్ చేయనీకి అనుకున్నా. ఇట్లా కూడా వాడతారా? నేనేం మాట్లాడలేదు, నేను సిన్సియర్గా సీరియస్గా ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. చెప్తున్నాడు కదా నేను. అరే ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపో. నాకు ఇగో, నాకు యాక్సెప్ట్ చేసి నువ్వు వెళ్ళిపో, ఏమైనా చేసుకో. నేను ఎందుకు చేస్తా యాక్సెప్ట్ నీకు? నా కోసం అండి, నాకు ఒక డాక్టర్ వైఫ్ కావాలి. నేను చెయ్యా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నిన్నే చేయాలా? నేను యాక్సెప్ట్ చెయ్యా, నాకు లవర్ ఉన్నాడు. అదంతా కాదు. వాట్ యు వాంట్ టెల్ మీ? ఐ లవ్ యూ. ఓకే బ్రదర్, నేను ఒక సిస్టర్ లాంటి కానీ. ఓకే బ్రదర్, నేను ఒక సిస్టర్ లాంటి కానీ. ఇట్లా సిస్టర్ ఇట్లా అంటే నాకేమో నో బ్రదర్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ బ్రదర్. ఏం మాట్లాడుతున్నాడు మెంట్లాడు. నిజంగా మీరంటే అరే మీకోసం మిరియాలు కూడా నుంచి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాయి ఈ రోజే, మీరు ఓకే అంటే. బాబు, ఇక్కడ నాకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సెట్లో. సో ప్లీజ్ ఈ విషయం ఇక్కడ ఆపేసాను. ఇంకా గట్టిగా మాట్లాడామంటే ఎవరైనా వస్తే సీరియస్గా అనుకుంటారు. మేడం చిన్నగానే మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ మేడం, నన్ను పెళ్లి చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఐ లవ్. ఒక్క 5 minutes మాట్లాడు. మీరు రోజు షో చేస్తారు అని నేనే చూస్తాను మీ షో, కానీ ఇప్పుడు నేను లైవ్గా చూస్తున్నా కదా. 5 minutes చెప్పినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు లవ్ అంటే పడది. ఎందుకు? నాకు నచ్చదు, వద్దు, నాకు అవసరం లేదు. నేను ఇప్పుడే లవ్ చేయాలి, ఇంకొక 3 years. అయితే 3 years వెయిట్ చేయాలి నేను మీకోసం? అవసరం లేదు. చేస్తా నేను వెయిట్. సరే, ఏమవుతుంది నీకు? తను నాకు ఫ్రెండ్, నేను తనని లవ్ చేస్తున్నాను, కానీ తను మిమ్మల్ని లవ్ చేస్తుంది. ఇప్పుడు పరిచయం చేసి మీకు నువ్వు ఆమె లవ్ చేస్తున్నావా? అవునండి. ఆమె నన్ను నాకు ఇష్టం లేదు. మీరు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. అడిగిందని తీసుకొచ్చినావు ఈరోజు. అవును. పోనీ ఆ వీడియోలో ఓకే, మరి ఇన్స్టాగ్రామ్లో చేతులు వేసి మరి ఫోటోలు తీసుకోవడి అన్నీ ఫాలో అవుతున్నాను. అవుతాను. ఫేక్ అకౌంట్ మరి మా కాల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు కదా, అందుకే. అవే జస్ట్ పిక్స్ నేను పబ్లిక్లో పోస్ట్ చేస్తున్నాను కదా, నేను పర్సనల్గా ఏమైతే పెట్టుకోవట్లేను కదా. ఆన్ స్క్రీన్లో అంటున్నావు, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటున్నావు ఎవరికి తెలుసు? అరే నేనేంటో నీకు తెలుసు కదా. తెలుసు, బాగా తెలుసు. 2 years నేను బాగా స్టడీ చేశాను కదా. ఇంకో ఇయర్ స్టడీ చేయి, డిగ్రీ అయిపోతుంది. ఆ తర్వాత మంచి జాబ్ వస్తుంది, జాబ్ చేసుకో. లేకపోతే పిచ్చా సీరియస్గా మాట్లాడుతుంటే జోక్ చేస్తావు. అవుతున్నారు మళ్ళీ కొడతా అని చెప్పేసి. ఎట్లా కొడతాను అంటే మీరు నాకు పడిపోయారు కానీ చెప్పట్లేరు. అరే మళ్ళీ స్టార్ట్ చేశారు. అరే ప్రాంక్ చేస్తున్నా, నేను ప్రాంక్ చేస్తున్నా. ప్రాంక్ ఇగో కెమెరా, ఇదిగో కార్లో ఉంది, ఇదిగో కనిపిస్తుంది ముందర కార్. అరే హాయ్ చెప్పరా ఒకసారి. ఇదిగో కార్లో కెమెరా. ప్రాంక్ ఇది, అదొక ప్రాంక్ ఉంది. అదిగో చేయకూడదు కదా. నీ సిస్టరే నీ మీద ప్రాంక్ చేయమని తీసుకొచ్చింది ఇక్కడికి. మీరు రియల్లీ అవునా? తనే మా సిస్టర్ ఇలా యూనివర్సిటీలో ఉంటుంది, ప్రాంక్ చేద్దామని తీసుకొస్తే ఇట్లా ప్రాంక్ ప్లాన్ చేసామన్నమాట. నిజం అనుకున్నావా? సో ఇది ప్రాంక్ అనమాట టోటల్గా. ఓకే, అక్కడ ఎట్లా పెట్టారు అసలు ఉందని కూడా తెలియదు, కనిపించట్లేదు. మీకు చెప్పి పెడతారు మళ్ళీ కెమెరా అక్కడ ఉందని. సారీ, ఇక నేను ప్రాంక్ వీడియో చేస్తున్నా, కార్లో కెమెరా ఉంది. అరే మీతో ఆగలేడు, ప్రాంక్ చేస్తున్నా బ్రో, ఫీల్ కాకి ఇట్రా. అరే ఇటు చూడు కెమెరాకి. ఒక్క నిమిషం ఉండక బ్రో వచ్చేస్తా బ్రో. ఇటు తిరిగి ఏడుస్తున్నా. అలా విటు
నిజంగా నిజంగా ప్రాంక్ చేస్తున్నా, కెమెరా ఉంది కార్లో. అరే ఒకసారి చెయ్యుబ్రా, కెమెరా కనిపిస్తుందా? రియలీ? అమ్మో నాకు బయట పోతుంది. ఓకే, నువ్వు నిజంగా అనుకున్నావు ఇట్లా ప్రపోజ్ చేస్తుంటే? చిన్న ప్రేమ కనిపించింది నా కళ్ళల్లో. కనిపించలే నిజంగానమ్మా. ఆ రియల్ మీకు ఇట్లా ప్రపోజ్ చేద్దాం, మీ మీద ప్రాంక్ చేద్దామని 4-5 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను తెలుసా రియల్గా. ఫైనల్లీ ఈ రోజుకి వర్కౌట్ అయింది. డ్రీమ్ బాయ్ జయసూర్య అని ఉంటుంది. యాక్చువల్లీ నువ్వు గుర్తుపట్టేస్తావేమో అనుకున్నా, తెలుగు స్టేట్స్లో గుర్తుపట్టేస్తారు ఆల్మోస్ట్. మళ్ళీ చెప్పు. తెలుగు స్టేట్స్లో గుర్తుపట్టేస్తారు ఆల్మోస్ట్. లవ్ యూ 3 ఆల్సో. ఓకే ప్లీజ్ మేడం. మేడం నో 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 వెళ్ళిపోతాం. హలో మేడం మేడం 1 minute. ప్రాంక్ 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 ఇట్స్ ప్రాంక్. నో కాల్ ప్రాంక్ అంటున్నారు మీరు. ప్రాంక్ నాకు అన్నీ తెలుసు మీ అబ్బాయిల గురించి, అర్థమైందా? ప్రాంక్ మేడం, నిజంగా ప్రాంక్. కార్తీక్ తెలుసా మీ ఫ్రెండ్? కార్తీక్ తెలుసు కదా. సో మా ఫ్రెండ్ ఇలా ఉంది, స్కూల్ టీచర్, తన మీద ప్రాంక్ చేయండి, ప్రపోజ్ చేయండి అని చెప్తే ఇక ప్రాంక్ చేస్తున్నాను. ఇంకో కెమెరా చూపిస్తాను. అరే భయపడకండి ప్లీజ్, చూపిస్తాను. కెమెరా కనిపిస్తుందా? కార్లో కనిపిస్తలేదా? ఇగో ఇక్కడ ఉంది సార్. ఇదిగో కార్లో సెకండ్ కార్ ఉంది, ఇంకో పక్కన ఇదిగో కెమెరా. ఓకేనా? ఒక్క నిమిషం కార్తీక్ని పిలుస్తాను, ఆగండి కొంచెం, మీరు కూల్ అవ్వండి. కార్తీక్ కాల్ చేస్తున్నా, ఆ కార్తీక్ని పిలుస్తాను. 1 minute. I love you. Excuse me. Hello. Prank. Itra. అందుకే తీసుకొచ్చాను. మళ్ళీ కాకపోతే ఇంకెందుకు తీసుకొస్తావు? ఎవరైనా తీసుకొచ్చాను నేను బయటికి? తీసుకొచ్చాను నేను. ఇదిగో ప్రాంక్. అదిగో కెమెరా కనిపిస్తుంది, అదిగో పైన మళ్ళీ కనిపిస్తుందా? లారీ అని కనిపిస్తుందా? మళ్ళీ కనిపిస్తుంది అంటారు. ఏమవుతుందో ఇదిగో చూడు, ఇక్కడ కారు ఉందా? ఫస్ట్ కారు. నాకు అది ఫోటోస్ కాదు, ఐ వాంట్ టు మ్యారీ యూ. సరే పోరా. మేడం ఏం మాట్లాడుతున్నావు? మేడం ఒకసారి నేను ప్రాంక్ షూట్ చేస్తున్నా, కెమెరా అక్కడ ఉంది, అది కార్లో కనిపిస్తుంది. సరే 1 నిమిషం ప్రాంక్ చేస్తున్నా. సారీ ఇదిగో కార్ కనిపిస్తుందా? కార్ లోపల. అరే హాయ్ చెయ్యి బ్రో, ఒకసారి హాయ్ చెయ్యి. కనిపించిందా? సారీ అంటే ప్రాంక్ అంటే చెప్పకుండా చేస్తాం కదా మేడం. కూర్చోండి వెళ్ళిపోండి. అది కెమెరా కనిపిస్తుందా? యాక్చువల్లీ ఇద్దరం కలిసి అన్నా సారీ అన్నా. అరే ఇది రా సారీ అన్నా. వెళ్ళిపో అన్న ప్లీజ్ అన్నా, సారీ అన్నా. ప్రాంక్ చేస్తామన్నా రెగ్యులర్గా. సారీ ప్రామిస్. Guys, it's prank on you. తరుణ, అరే నువ్వు నిజంగానే ఏడ్ చేస్తా. గాయస్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. తను నా ఫ్రెండ్. యాక్చువల్లీ మేమిద్దరం మిమ్మల్ని ప్రాంక్ చేద్దాం వ్యూవర్స్ని. సో ఇప్పటి వరకు ఎవరైతే తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారో, నేను నిజంగా తనని మళ్ళీ పిలుస్తున్నాను, తను నన్ను యాక్సెప్ట్ చేసిందని మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే అనుకున్నారో, సో ప్రాంక్ ఆన్ యూ గాయస్. సో నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మీరు నమ్మేశారని. ఒకవేళ నమ్మకపోతే నో ప్రాబ్లం. ఎవరైతే ప్రాంక్ అయ్యి వ్యూవర్స్ని ప్రాంక్ చేద్దాం అనుకున్న సబ్స్క్రైబర్స్ నేను, సో అయ్యారంట. సో మీరు కామెంట్లో ఎవరెవరైతే అయ్యారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో నిజంగా చాలా మంది అనుకునే ఉంటారు. డెఫినెట్లీ. సో గైస్ దిస్ ఈస్ ద బై.